హలో అందరికీ ఈరోజు మీకు ఎగ్ కర్రీ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే నేను 3 ఎగ్స్ తీసుకున్నా. సో ఇప్పుడు బాయిల్ చేసుకోవాలన్నమాట. నేనైతే పెట్టేసాను గ్యాస్ మీద. అండ్ ఇంకా నేను 3 ఆనియన్స్, 1 టొమాటో అండ్ 4 పచ్చిమిర్చి తీసుకొని పీసెస్గా కట్ చేసేసాను అనమాట. సో ఇంకా బాయిల్ చేసిన ఎగ్స్ పీల్ చేసేసాను. అండ్ ఇంకా నేను ఒక బాయిల్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ అండ్ ఇంకా కొంచెం పసుపు వేసాను. ఫస్ట్ అయితే ఎగ్స్ ఉన్నాయి కదా, అవి ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ కలర్లో వచ్చేసరికి. సో ఇంకా ఆ బౌల్లో నేను ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసాను. సో కొంచెం కలర్ షేడ్ అయ్యాక నేను టొమాటోస్ కూడా వేసేసాను. సో ఇవి కొంచెం మగ్గాలన్నమాట. అండ్ ఇంకా మగ్గాక నేనైతే పసుపు, కొంచెం కారం అండ్ ఇంకా సాల్ట్ అండ్ ఇంకా కొంచెం గరం మసాలా అన్నీ వేసేసి కలుపుతున్నాను అనమాట. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ అలా ఉంచుకోవాలి, అన్నీ మిక్స్ అయ్యేలాగా మసాలాస్ అవన్నీ. సో ఇంకా ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా. సో ఇంకా నేను వాటర్ వేసుకొని 2-3 మినిట్స్ ఉంచాక నేను ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే దీంట్లో వేసేసాను అనమాట. అండ్ ఇంకా కొంచెం కొత్తిమీర అయితే వేసాను టేస్ట్ అండ్ స్మెల్ కోసం అనమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లో రైస్ పెట్టుకుని కర్రీ వేసుకుని అయితే తినేస్తున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా